ఇంతవరకు 2 ఆక్వా ది జియోనే ఇన్‌స్పైర్‌గా తీసుకొని ఉన్నాయి. సో, ఇవి 2 సిమిలర్‌గా వస్తాయి. హలో ఎవ్రీవన్. ఈరోజు ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మనం సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇన్ని రోజులు మనం సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అంటున్నాం. సో, సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అంటే ఏంటి అంటే అదొక గుర్తింపు లాంటిది. మనము ఎలా స్మెల్ వస్తాము అనేది అది ఒక గుర్తింపు లాంటిదనమాట. అంటే మనం ఎప్పుడూ అదే ఫ్రేగ్రెన్స్ అదే పర్ఫ్యూమ్ వాడుతున్నాం అనుకోండి. సో, మనం అలా వెళ్ళినప్పుడు ఓకే. ఇది పలానా వ్యక్తి వెళ్ళాడు. ఈ పలానా వ్యక్తి ఇలా స్మెల్ వస్తాడు అనే ఒక గుర్తింపు వస్తుంది. సో, అలాంటిదే ఒక సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్. మనం రోజు ఏ ఫ్రేగ్రెన్స్ యూజ్ చేయాలి అనే తర్జన భర్జన లేకుండా మనము ఒక ఫ్రేగ్రెన్స్‌ని మనం ఎప్పుడు అదే వాడదాము. మాక్సిమం అకేషన్స్‌కి 90% ఆఫ్ ద అకేషన్స్‌కి అదే వాడదాము. డైలీ ఆఫీస్ కావచ్చు, డైలీ జిమ్ కావచ్చు, లేదా డైలీ క్యాజువల్ ఔటింగ్స్ కావచ్చు, దేనికైనా మనం అదే ఫ్రేగ్రెన్స్ వాడితే అదొక మన సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అవుద్దనమాట. సో, మనం ఇలా స్మెల్ వస్తామని ఒక గుర్తింపు మార్క్, ఒక ట్రేడ్ మార్క్ లాగా వస్తుంది. సో, అదే మన సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అని అంటాం. సో, మనం సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మన సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ ఏ అకేషన్‌కైనా సూట్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ఏజ్ గ్రూప్ ఏంటి, మనం వేసుకునే బట్టలు ఎలాంటివి, అట్లాంటి వాటికి కూడా కొంత క్యాజువల్ ఫ్రేగ్రెన్సెస్ లేదా కొంత మనం డిగ్నిఫైడ్ పొజిషన్‌లో ఉన్నాము అంటే కొంత లెదరీ అలాంటి మనకు సూట్ అయ్యే ఫ్రేగ్రెన్స్‌ని మనం చూజ్ చేసుకొని అది అన్ని వెదర్స్‌కి సూట్ అయ్యేలాగా చూజ్ చేసుకోగలిగితే దాన్ని మనం సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ లాగా యూజ్ చేయొచ్చు. సో, అది బేసికలీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అంటే. సో, మనం ముఖ్యంగా మనకి సూట్ అవ్వాలి. మనము 90% ఆఫ్ ద అకేషన్స్‌లో యూజ్ చేసేలా ఉండాలి. అన్ని వెదర్స్‌లో సపోర్ట్ చేయాలి. సో, అన్ని అకేషన్స్‌కి, అన్ని వెదర్స్‌కి సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఫ్రేగ్రెన్స్ మనం చూజ్ చేసుకోగలిగితే అది మన సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ అవ్వగలుగుతుంది ఈజీగా. చలో లెట్స్ డిస్కస్ అబౌట్ టుడేస్ ఫ్రేగ్రెన్స్. సో, ఇది అగైన్ మీరు చూడొచ్చు టైటన్ నుండి స్కిన్ రా క్వాలిటీ, మంచి క్వాలిటీ ఫ్రేగ్రెన్స్ ఇదే. మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది అనుకుంటున్నా. సో, బాటిల్ కూడా చూడొచ్చు, మంచి ప్రీమియంగా ఉంటుంది. చాలా యూజ్ చేశాను నేను ఇది. సో, క్యాప్ కూడా బాగుంటుంది. సో, ఈ ఫ్రేగ్రెన్స్ అగైన్ ఏంటి అంటే మనం ఇదివరకు యాక్చువల్లీ ఉఫ్లో ఒకటి మాట్లాడుకున్నాము. మీరు చూస్తే ఓషియానిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. సో, ఇది కొంతవరకు 2 ఆక్వా ది జియోనే ఇన్‌స్పైర్‌గా తీసుకొని ఉన్నాయి. సో, ఇవి 2 సిమిలర్‌గా వస్తాయి. బట్ ఇది కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి ఆబ్వియస్లీ క్వాలిటీలో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ దిస్ ఈస్ హై గ్రేడ్, మంచి క్వాలిటీ ఆయిల్ యూజ్ చేశారు దీంట్లో. ఇది క్వాలిటీ వైజ్ బాగుంటుంది. సో, దీంట్లో కూడా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ 20 ml, 50 ml. మీరు మైంత్రాలో చూస్తే 20 ml ఒక 500 వరకు, 50 ml ఒక 1500 వరకు, అండ్ 2000, 2500లో మీకు 100 ml దొరికిపోతుంది. మనము బాటిల్ బాగుంది. అండ్ స్ప్రేయర్ కూడా చూద్దాము. స్ప్రేయర్ చూడొచ్చు మీరు స్క్రీన్లో. సారీ, యా. సో, ఇలా వస్తుంది స్ప్రేయర్. నిజంగా ఇది క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఫ్రేగ్రెన్స్. ఇది అగైన్ ఆక్వా ది జియో ది క్లోన్. సో, మోస్ట్లీ అగైన్ నేను ఓషియానిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. చాలా సిట్రసీగా, ఒక ఆరెంజ్ సిట్రసీ నోట్, స్వీట్ విత్ సిట్రసీ ప్లస్ ఓజోనిక్ ఆక్వా నోట్స్, లైక్ సీ సైడ్ ఆక్వా నోట్స్, సాల్టీనెస్ అవన్నీ ఉంటాయి. సో, ఇది మనకి లాంజిటివిటీ చాలా బాగుంటుంది. మనకు ఓషియానిక్తో కంపేర్ చేసుకుంటే ఇది ఈజీగా 8 hours వరకు క్లోత్స్ పైన ఈజీగా 8 hours లాంజిటివిటీ ఉంటుంది. ప్రొజెక్షన్ అంతా బాగుంటుంది. దీన్ని ఈజీగా సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వైడ్లీ అవైలబుల్. నాకు తెలిసి ఇది చాలా రోజుల వరకు మనకి అవైలబిలిటీలో కూడా ఉంటుంది. అండ్ మైంత్రాలో చాలా వరకు ఈజీ అవైలబుల్. మరి ఈ ఊఫ్ అండ్ ఆల్ మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ వాటికి వెళ్ళి కొనాలి. బట్ ఇది ఎక్కడైనా దొరికిపోతుంది. అండ్ మైంత్రాలో కూడా దొరికిపోతుంది. అండ్ మనకు మంచి మంచి ఆఫర్స్ పడ్డప్పుడు తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతూ ఉంటుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ఆయిల్ కూడా మంచిది, ఇండియన్ హౌస్. సో, స్కిన్ రా ఈజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్. దీని డ్రై డౌన్లో కొంత వుడీ నేచర్ కూడా ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రాన్సిషన్ కూడా మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా వచ్చి తర్వాత కొంత స్మూత్గా అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ బెటర్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. సో, ఇది మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ ఈజీగా వలుతుంది. అండ్ నాకు తెలుసు ఇది చాలామంది ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. మీరు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పాలి. కమెంట్స్లో ఎవరు ఏ ఫ్రేగ్రెన్స్ వాడారో చెప్పట్లేదు, బట్ దీనికైతే చెప్పాల్సిందే. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, మీకు ఎంత లాంజిటివిటీ వచ్చింది, అలాంటివి చెప్పాలి ఖచ్చితంగా. అండ్ ఇది కొంత
మనకి ఆక్సిడైజింగ్ అవుతూ ఉంటే కూడా కొంచెం లాంజిటివిటీ పెరుగుతుంది, ఇంకా స్మూత్ అవుతుంది. ఒక 6 months తర్వాత అలా మీరు గమనించండి. ఫస్ట్ కొన్న దాంతో కంపేర్ చేసుకుంటే కొంత స్మూత్ అవుతుంది. నాది ఇది ఆల్మోస్ట్ ఇయర్ ఓల్డ్ బాటిల్, చాలా స్మూత్ అయింది ఇప్పుడు. అండ్ చాలా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఇది, ఈజీగా సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ కాగలుగుతుంది. అండ్ ఒక 4 sprays చేస్తే చాలు మీకు 6 hours మినిమం వస్తుంది. అండ్ ఒక 5 sprays అలా చేస్తే 6 to 8 hours మీకు ఈజీ ఫ్రేగ్రెన్స్ ఇది. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో, స్కిన్ రా బై టైటన్. సో ఇది మీరు యూజ్ చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో మీకు కమెంట్లో చెప్పండి. మీరు ఆల్రెడీ వాడి ఉంటే కమెంట్లో చెప్పండి. సో అగైన్ మనం మళ్ళీ ఇంకో ఫ్రేగ్రెన్స్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.